అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. భార్యాభర్తల మధ్య అనుమానం అనే భూతం వచ్చిందంటే అది ఎంతకు దారి తీస్తుందో చెప్పలేం. ఇలాగే భార్యపై అనుమానంతో తిరుపతిలో ఓ వ్యక్తి కిరాతకుడిగా మారాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను బాగా చూసుకుంటానని వెనక్కి తీసుకొచ్చి మరీ అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. తిరుపతిలోని మంగళం క్వార్టర్స్లో నివాసం ఉంటున్న రూపవతి రమేష్ దంపతులకు 2 ఆడపిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ తరచూ గొడవ పడేవాడు. 10 రోజుల క్రితం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో రూపవతి అలిగి తిరుపతి అర్బన్లోని ఎస్టీ నగర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే గురువారం తన తండ్రి తమ్ముడితో కలిసి రమేష్ అత్తగారింటికి వెళ్ళాడు. అక్కడ అందరినీ ఒప్పించాడు. భార్యను సక్రమంగా చూసుకుంటానని, మళ్ళీ గొడవ పడనని చెప్పాడు. దీంతో రమేష్తో రూపవతి తన ఇంటికి వచ్చేసింది. అయితే గురువారం రాత్రి రమేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో మళ్ళీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భార్యను కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు రమేష్. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నిన్నే వచ్చినాను నేను, మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ వాళ్ళ ఇంటిగా నుంచి. నిన్న నైట్ ఏం జరిగిందంటే మేము ఈ పక్క పడుకో ఉన్నాము, మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్క పడుకో ఉన్నారు. డాడీ రాత్రి లేసి అరుస్తూ ఉన్నారు. మళ్ళీ పడుకునేసినాము. మళ్ళీ మా మమ్మీ అరుస్తూ ఉండింది. కత్తెత్తుకు కోసేసినాడు మా డాడీ, గొంతు కాడ కోసేసినారు. మేము కిట్లో నుంచి మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉన్నాము. మమ్మీ అరుస్తూ ఉండింది. మళ్ళీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి తలుపు తీసినారు. మమ్మల్ని లోపల గెడ వేసేసినారు. మేము తలుపు తీసే కొందుకి డాడీ చేతిలో కత్తి నెత్తురంతా ఉండింది. వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లోనే గమ్మునే కూర్చో ఉన్నాము. 5:30 తెల్లారితో 5:30 కట్ట జరిగింది ఇది. మళ్ళీ తర్వాత మా తాత వచ్చినాడు. మా తాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. మా డాడీ లొంగిపోయినారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినారు. మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చినారు. ఈరోజు అర్లీ అవర్స్లో ఇక్కడ మంగళం క్వార్టర్స్ ఉన్నటువంటి రూప అనే వాళ్ళ భర్త చంపినాడని వచ్చిన ఇన్ఫర్మేషన్. వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు ఉన్నాయి, తన అనుమానం ఏదో ఉండిందని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడి తల్లిదండ్రుల దగ్గరకు 10 రోజులకు ముందు వెళ్ళినట్టు, తర్వాత వీళ్ళమ్మ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఇతను వెళ్ళి ఇంటికి బాగా చూసుకుంటా, ఇక మీద గొడవ రాదు, నేను బాగుగా ఉంటానని చెప్పడంతో నిన్నటి దినం మధ్యాహ్నం సర్ది చెప్పి ఆమెను పంపడం జరిగింది. అయితే నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ గొడవపడి కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానం ఉంది. దీని మీద వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని చట్ట పరిధిలో ఏం చేయాలో దాని ప్రకారం చర్య తీసుకుంటాం.